ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా లైఫ్ స్టైల్ అందరిది మారిపోయింది. 12 దాటితే కానీ ఎవరు పడుకోరు. పొద్దున కొంచెం లేట్‌గా లేస్తూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లల చిన్న ఏజ్ నుంచి మనం జబ్బులు తీసుకుంటే మెయిన్ టీనేజ్ వరకు వచ్చేసరికి వాళ్ళకొచ్చేది ఏందంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఆ తర్వాత కొంచెం పెరిగినాక థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్. ఆ తర్వాత ఇంకా ఏజ్ వస్తూ ఉంటే డయాబెటిస్, బీపీ ఇవన్నీ కూడా. సో, ఇవన్నింటిని కూడా అదే అది నాడీ వైద్యంలో కంప్లీట్‌గా క్యూర్ చేయగలరా? ఖచ్చితంగా చేయొచ్చు. కోల్డ్ ఏ నుంచి స్టేజ్‌లో ఉన్నా. ఏ స్టేజ్‌కి సంబంధం లేదు అసలు. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందనుకోండి, అవును. వాళ్ళు ఇంక వెంటనే ఒక టాబ్లెట్ రాస్తారు. అవును. ఎవ్రీడే బయట నుంచి ఒక హార్మోన్ తీసుకుంటే సరిపోతుంది అని అవును. అంటారు. హ్మ్. సో, అంటే దాంతో మేనేజ్ అవుతూ ఉంది గదా! బానే ఉంది గదా అక్కడ. మేనేజ్ అవుతుంది కదా! ఒక 6 నెలలు వాడండి, మానేయండి. సంవత్సరం వాడండి ఇదేందండి పనిష్మెంట్ నాకు అర్థం కాదు. జీవితం అంతా ఒక 10 ఏళ్ల అమ్మాయికి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ వచ్చింది అనుకుందాం. వాళ్ళ లైఫ్ ఎంత ఉంటుంది? ఒక 60 ఏళ్ళు బతుకుతాడు. 50 ఏళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ మింగాల. పనిష్మెంట్ కాదు ఇది పిల్లలకు. పిప్పల చూర్ణం వాడితే థైరాయిడ్ తగ్గిపోతుంది. వాడి చూడండి, ఒక నెల 2 నెలలు వాడి చూడండి. పిప్పల చూర్ణం జస్ట్ ఆయుర్వేదంలో ఒక పిప్పల చూర్ణం అని ఉంటుంది. అది థైరాయిడ్కి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక 2-3 మంత్స్ వాడి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. పిప్పల చూర్ణం ఏంది? నార్మల్గా మిరియాల యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, పిప్పల చూర్ణం కూడా అలాగే ఉంటుంది. మీరు వాడిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి మీరు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు అవే ఇస్తాం మేము. బేసిక్ వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఏం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పండి డాక్టర్లకు. మరి ఏదో ఒకటి అయింది అంతే. టాబ్లెట్ వేసుకో, బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పటి వరకు వేసుకోవాలి? 10 ఏళ్ళ అమ్మాయికి ఒక 1000 హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తే 60 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు టాబ్లెట్ వేసుకోవాలి. మీకు 50 ఏళ్ళు మాకు రాసిచ్చారు. ఇంకా హాస్పిటల్కి మీ హెల్త్ అనేది రాసిచ్చినట్టే. ఇంకా సరే, టాబ్లెట్ వేసుకున్నంత మాత్రం బ్యాలెన్స్ ఏమైనా అవుతుందా? ఫస్ట్ ఒక 10 mg టాబ్లెట్ ఇస్తారు, తర్వాత 20 mg డోస్ పెంచుతూనే ఉంటావు. ఆ పిల్ల ఒక 60 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళకి వచ్చిందంటే సిచ్యువేషన్ ఏంది? థైరాయిడ్ పిల్లలకి ఇప్పుడు వస్తుంది మీరు అన్నారు కదా. ఒకవేళ పెళ్ళి ప్రెగ్నెంట్ అవ్వాలంటే అవ్వట్లేదు. మీ టాబ్లెట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఎవరైతే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. థైరాయిడ్ టాబ్లెట్ స్టెరాయిడ్ టాబ్లెట్ ఫస్ట్. ఆ టాబ్లెట్ కానీ ఆ బాడీకి అలవాటు చేస్తే మానేసేదానికి లేకుండా పోయింది. ఈరోజు మానేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆయుర్వేద ఆ సైడ్ ఎఫెక్ట్ని కూడా నిర్మూలిస్తుంది. కాబట్టి రూట్ కాస్ ఏందనేది చూస్తుంది ఆయుర్వేద. మీకు సిమ్టమ్స్ మాత్రమే టాబ్లెట్ వేస్తున్నారు. కానీ ఆయుర్వేదలా కాదు. రూట్ కాస్ ఎక్కడి నుంచి ఇన్బ్యాలెన్స్ అయింది, హార్మోన్స్. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది బాడీలో, ఆ హార్మోన్కి మెడిసిన్స్ ఇస్తుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి 2-3 మంత్స్ వాడితే సరిపోతుంది. ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు. ఈ 2-3 మంత్స్ ఏదైనా రోగం అంతే. బీపీ అంటే ఏంటండి? బ్లడ్ ప్రెషర్. హార్ట్ పని ఏంది? బ్లడ్ పంపింగ్. బ్లడ్ని పంప్ చేస్తుంది. బ్లడ్ని కొంచెము ప్రెషర్గా పంపిస్తుంటాయి. ఇప్పుడు లివర్ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? అప్పుడు లివర్కి కొంచెం బ్లడ్ని కొంచెం ఫోర్స్గా పంపిస్తుంది, బ్లడ్ని ప్రెషర్గా పంపిస్తుంది. లివర్ బాగుందనుకోండి, ప్రాబ్లం లేదు ఇక్కడ. కిడ్నీ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? అప్పుడు ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది హార్ట్లో. కాబట్టి హార్ట్ ఏం చేస్తుంది? కిడ్నీ బాగాలేదు కాబట్టి కొంచెం ప్రెషర్గా పంపిస్తుంది. బీపీ అనేది డిసీజ్ పేరు కాదండి, ప్రాసెస్ పేరు. అది ప్రాసెస్ పేరు. అంటే హార్ట్ ఏ ఆర్గాన్స్కైనా సరే, ఏ టిష్యూకైనా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు హార్ట్ ఆ ఆర్గాన్కి కానీ ఆ టిష్యూ కానీ కొంచెం ఫోర్స్గా పంపిస్తుంది. ఎందుకు? కొత్త రక్త కణాలు. అంటే అక్కడ ఏమవుతుందంటే ఫోర్స్గా ఎప్పుడైతే బ్లడ్ వెళ్తుందో, ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే వెళ్తుందో, హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ ప్రెషర్ని తగ్గించుకోవాలనుకుంటే అక్కడ ఏదైతే పాడైందో దానికి మెడిసిన్స్ ఇవ్వండి. బీపీకి జీవితం అంతా ట్యాబ్లెట్ ఇస్తే, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని కిడ్నీ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ ఆపినరు? మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ రాకూడదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకూడదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకూడదు మీకు. దానికి కదా మీరు మెడిసిన్ ఇచ్చింది. ఎక్కడుంది అది? వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఏమనంటే మీ లైఫ్ స్టైల్ బాగాలేదండి, మీరు మందు తాగుతారు, అన్ని తింటారు, అన్నీ చేస్తారు, అందుకే అట్లా వచ్చింది. మరి చెప్పండి, మరి జీవన విధానం కూడా ఎలా బతకాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా చెప్పండి. మరి దాంట్లో కూడా చెప్తా ఉంటారు, లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తారు. మీరు ఎంతసేపు టెస్ట్ల మీద ఫోకస్ ఉంటుంది వాళ్ళది. జీవన విధానం మీద మార్చుకుంటే వాళ్ళకి మళ్ళీ పేషెంట్ తిరిగి రావడం తెలుసు వాళ్ళకు. కాబట్టి జీవన విధానం గురించి చెప్పడు, టేస్ట్ గురించి చెప్పడు. చెప్పేదంతా ఒకటే చెప్తారు. ఏంది? ఈ టెస్టులు రాసుకురండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ టెస్టులు రాసుకురండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఈ మాట తప్ప ఇంకేమైనా విన్నారా మీరు? వాళ్ళకి అంత టైం కూడా లేదు వాళ్ళకి. ఇకపోతే డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు
ఏంది 400 300 అట్లా దాటిన వాళ్ళు ఉంటారు. అండ్ డయాబెటీస్ లో టైప్ 1 టైప్ 2 ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా ఈ నాడీ వైద్యంతో పసిగట్టి ఆయుర్వేదం మెడిసిన్ తో తగ్గించగలరా? ఖచ్చితంగా తగ్గించవచ్చు. టైప్ 1 కూడా ఖచ్చితంగా తగ్గించవచ్చు. టైప్ 1 ఖచ్చితంగా అండి. మీకు అదే అంటున్నా నేను, ఆయుర్వేద వైద్యంలో ఈ డిసీజ్కి మీ ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం లేదు. మీ దగ్గర తగ్గిన కేసెస్ ఉన్నాయని చెప్తున్నా నేను. ఇన్సులిన్ స్టేజ్ నుంచి టాబ్లెట్కి వచ్చారు, టాబ్లెట్ స్టేజ్ నుంచి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు రండి. అదేం పెద్ద డిసీజ్ కాదండి. అంటే చాలా మంది అంటే అసలు ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూసే కాదు. ఒక చెట్టు ఉంది, నరికేద్దామండి ఒక చెట్టుని. ఒక చెట్టు నరికేస్తే కింద మంచిగా రూట్స్కి మంచి వాటర్ పోస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ చిగురిస్తుంది. ఇంటర్నల్గా ప్రతి ఆర్గాన్ కూడా అలాగే రీజనరేట్ అవుతుంది. కాబట్టి ప్యాంక్రియాస్ ఎంత డెడ్ అయితే కూడా ఎంతో కొంత కొనోపిరితోటి ఒక ఆర్గాన్ మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ లేకుండా డెడ్ అయితే దాని పేరు క్యాన్సర్ అంటారు. చలనం అనేది ఉండాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్లో చలనం అనేది, దాని మూమెంట్ అనేది ఉంటుంది. ఆ మూమెంట్కి కొంచెం ఆయుర్వేదంలో ఆయుష్ పోస్తే దాని ఫంక్షన్ నార్మల్కి వస్తుంది. ఎంత ఎండిపోయిన చెట్టును కూడా కొట్టేస్తే కూడా దానికి మంచి రూట్ దగ్గర కొంచెం ఎరువేసేసి వాటర్ వేస్తే ఎట్లయితే చిగురిస్తుందో కొత్తగా ప్రతి ఆర్గాన్ ప్యాంక్రియాస్ కూడా అలాగే పనిచేస్తుంది. కొంచెం టైం, జీవితం అంతా మీరు ఇన్సులిన్ తీసుకునే టాబ్లెట్ వేసుకునే టైం ఇచ్చే దాంట్లో ఆయుర్వేదంలో జస్ట్ ఒక 6 నెలలు టైం ఇచ్చి చూడండి, అద్భుతాలు జరిగినాయి మా దగ్గర. ఎలాంటి టాబ్లెట్ ఖచ్చితంగా అండి. తగ్గకపోవడానికి ఇక్కడ ఎలాంటి డిసీజ్ లేదు. ఒక్కసారి ఆయుర్వేద మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, మీ దగ్గర ఏ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదని చెప్పండి చూద్దాం. లేదండి మాకు షుగర్కి తగ్గించడానికి మా దగ్గర మెడిసిన్స్ లేవు, బీపీ తగ్గించడానికి మా దగ్గర మెడిసిన్స్ లేవు, మాకు అర్థం కాదు అని చెప్పి అంటారా? ప్రతి దానికి ఒక్కటే డాక్టర్ అండి. స్కిన్ డాక్టర్ అయినా ఆయుర్వేదంలో ఒకటే డాక్టర్, బోన్ డాక్టర్ అయినా ఆయుర్వేదంలో ఒకటే డాక్టర్. 54 మంది డిపార్ట్మెంట్లు అలోపతిలో, కానీ ఆయుర్వేదంలో ఒక్కటే డాక్టర్. అలోపతిలో 54 మంది డాక్టర్లు. ఒక బాడీని అర్థం చేసుకునేదానికి 54 మంది కావాలి. ఆయుర్వేద డాక్టర్లు, హోమియోలో, న్యాచురోపతిలో ఒక్కరే కదా. చాలా సింపుల్ నాలెడ్జ్ కదా ఇది. ఒకవేళ ఈ సిస్టమ్కి మీకు ఎలాంటి సంబంధం లేదు, ఈ సిస్టమ్ అంతా ఫ్రాడ్, ఈ సిస్టమ్ అంతా కరెక్ట్ కాదు అని అనుకుంటే ఫస్ట్ మెడికల్ కాలేజీలు అన్నీ క్లోజ్ చేయండి. మీకు అంత దమ్ముంటాయి. జనాలు ఎట్లా తిరగబడతారో తెలుస్తుంది మీకు. ఇవ్వండి, యాంటీబయాటిక్స్ ఇవ్వండి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి, స్టెరాయిడ్స్ ఇవ్వండి. జనాలకు కొంచెం చదువుకున్నారు, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది కాబట్టి అవి మానేసేదానికి ఆల్టర్నేటివ్ ఏముందని చూస్తున్నారు ఇప్పటికీ. కాబట్టి ఈ నాడీ వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది కదా, అదే కదా చెప్తున్నాను. చాలా సింపుల్ అండి. నేను వారం కింద చేసిన వీడియో, మోకాల నొప్పుల కోసం చేసిన వీడియో వైరల్ అయితే ఈ చిన్న టిప్ చెప్పాను. కామెంట్స్ చదివి చూడండి ఒకసారి. ఓకే, సో ఫైనలీ ఈ నాడీ వ్యవస్థ గురించి నమ్మకం లేని వాళ్ళకి నాడీ వ్యవస్థ యొక్క గొప్పతనం గురించి ఏం చెప్తారు? ఇన్ని రోగాలు తగ్గుతాయి అంటున్నారు, ప్రతి ఒక్కటి తగ్గుతుందని మీరు చెప్తూ ఉంటారు, కానీ ఇప్పటికీ కూడా సమ్వేర్ వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఆయుర్వేదము, ఈ మందులు వాడాలి, ఇలాంటివి వాడాలి, పథ్యం చేయాలి అని. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భయానికి ఫస్ట్ మందులు ఇస్తాం. భయానికి మందులు ఇస్తాం. భయానికి మందులు అంటే ఏంటి? వాటర్ తాగే పద్ధతి నేర్చుకోండి. వాటర్ తాగడానికి వాటర్ లేదా అంటే ఎట్లా పద్ధతి ఏంటి? అయ్యో భలే ఉన్నారు మీరు. అంటే కూర్చొని అది తాగడం. చెప్పండి, గట్టిగా చెప్పండి అదే మాట. కూర్చొని తాగడం. తాగుతున్నారా మీరు? నిలబడి తాగుతాం. ఎవరు తాగమన్నారు నిన్ను? నిలబడి నీళ్లు తాగొద్దు అంటారు కదా. అవును. కూర్చొని తాగాలని మీరే అంటున్నారు. అవును. నిలబడి తాగొద్దని మీరే అంటున్నారు. ఎవరు తాగమని చెప్పారు? నిలబడి మీకు ఎవరు చెప్పలేదు. మనం ఇప్పటికి పల్లెటూరులో పోతే దోసిళ్ళలో పోసి తాగుతారండి. అసలు దోసిళ్ళలో తాగుతారు. బాటలు ఉంటే కూడా, చేతిలో వాటర్ బాటిల్ ఉంటే కూడా వాటర్ బాటిల్ ఇట్లా పట్టుకొని దోశలు వేసుకొని తాగుతారు. తాగరా? 50 ఏళ్ళ కింద ఎవరు ఏ గ్లాసులు లేవు, ఏం లేవు, మంచిగా ఇట్లా వేసుకొని తాగిన వాళ్ళు ఉన్నారు. నేచర్ సిస్టమ్ ఏంది అసలు? వాటర్ తాగే పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? కాలు చేతులు కడుక్కొని తినమని చెప్తే అసలు ఆ సిస్టమే పోయింది. కాలు చేతులు కడుక్కుంటే ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అరికాలలో కూడా డైజెషన్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఒక కాలు మీద ఒక కాలు వేసి ఇట్లా రాసినప్పుడు ఆ డైజెషన్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఎంత హెవీ ఫుడ్ తింటే కూడా జీర్ణం అవుతుంది. కాలు చేతులు కడుక్కునే పద్ధతి అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? బూట్లు వేసుకొని, షూ వేసుకొని భోజనం చేస్తున్నాం. అంటే మోడర్న్ సిస్టమ్ అనేది మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి క్రానిక్ డిసీజ్ని క్రియేట్ చేసి 100 ఏళ్ళ ఆయుష్ని 50కి తీసుకొచ్చి 60కి తీసుకొచ్చి పెట్టింది. అవగాహన డాక్టర్లకు వాళ్ళ క్లారిటీ ఉంది, జనాలకు అవగాహన కావాలి. ఈరోజు ఇంత ఆయుర్వేదం గురించి, నాడీ గురించి ఇంత చెప్తున్నానంటే
పాత పద్ధతుల గురించి చెప్తున్నా కదా నేను. ఉమ్. పా- అవును. ఒక డిసీజ్ని చాలా ఈజీగా పాత పద్ధతులు పాటించి తగ్గించుకునే విధానం చెప్తున్నా నేను. ఉమ్. మీకు బద్ధకం వస్తుంది. మీకు మీకు బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్వేద వైద్యంలో భయానికి మెడిసిన్స్ ఇస్తాం, జీర్ణశక్తికి మెడిసిన్స్ ఇస్తాం, అప్పుడు అన్ని డిసీజ్ తగ్గుతాయి. ఎందుకండి భయపడేది? నేను భయపెడితే భయపడతారా మీరు? నాకు అర్థం కాదు. మీ కాలు ఇంకా ఆపరేషన్ చేసుకోకపోతే మీకు లేవడం కూర్చోడం అవ్వదా? గుంజలి తీస్తాను నేను 2 నిమిషాల్లో. ఈరోజు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక పేషెంట్ ఇంత లా ఉన్నారు, అసలు కాలు తీసి ఇలా నడుస్తుంది, ఇలా నడుస్తుంది. 2 నిమిషాలు అండి, 2 నిమిషాలు. ఒకరోజు మీ కెమెరా తీసుకురండి, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరిని ఇంటర్వ్యూ తీసుకోండి ఒకసారి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే పేషెంట్స్ అందరిని ఇంటర్వ్యూ తీసుకోండి. స్పెషల్గా మీరే లేకపోతే ఒకవేళ మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా స్టూడియోకి రండి, మోకాల నొప్పులు ఉండే వాళ్ళని మీ ముంగంటే గుంజలు తీస్తా. ఏ ట్యాబ్లెట్ లేదు, ఏం లేదు, ఈ ఆయుర్వేద వైద్యం లేదు, ఏం లేదు. జస్ట్ ఈ ఫింగర్స్ని ఇట్లా అంటుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి. నొప్పి డిసీజ్ కాదు కదా, నొప్పి సిమ్టము. సిమ్టమ్కి నువ్వు సిమ్టమ్కి ట్రీట్మెంట్ చేస్తున్నావా, లేకపోతే రూట్ కాజ్ డిసీజ్కి మనం ట్రీట్మెంట్ చేయాలా? అవగాహన వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి దానికి వైద్యం ఉందని అవగాహనకు రండి. ఖచ్చితంగా ఒక్కసారి మీకు తెలిసిన డాక్టర్ని, ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. చాలామంది ఆయుర్వేద డాక్టర్లు కూడా పల్స్ రీడింగ్ చూస్తారు. వాళ్ళు పల్స్ రీడింగ్ చూసినప్పుడు ఏం చూస్తున్నారు, ఏం లేదనేది కూడా మీరు కనుక్కోండి ఒకసారి. రూట్ కాస్ ఓపికతోటి డాక్టర్ ఏం చెప్తుండో వినండి, ఎలాంటి పత్యం చెప్తుండు, ఎలాంటి వైద్య విధానం చెప్తుండు, అసలు నాకు ఎందుకు వచ్చింది డిసీజ్ అడగండి, మీరు తెలుసుకోండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తాను, తర్వాత వైద్యం ఇస్తాను. నాలెడ్జ్ కావాలండి, ఒక డిసీజ్ మీద నాలెడ్జ్ కావాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ అంతా ఒకటే. కాబట్టి రూట్ కాస్ నుంచి ఏదైతే తగ్గించుకుంటామో అది లాంగ్ టర్మ్లో కూడా ఎప్పుడు కూడా హాని చేయదు. అది షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు నాడీ వైద్యం యొక్క గొప్పతనము అండ్ ఆయుర్వేదం యొక్క గొప్పతనం, ఇన్ని రోగాలకి ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా, ఇంత బాగా తగ్గిస్తారా అని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.